నమస్కారం. వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. పవర్డ్ బై టాటా గోల్డ్ ప్లస్ కి స్వాగతం. కోటి రూపాయలు సొంతం చేసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. మరి ఈ కోటి రూపాయల షోలో కోటి రూపాయలు సొంతం చేసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి మేము స్వాగతం పలుకుతున్నాం. మామూలుగా అయితే గేమ్ షోస్ లో సెలబ్రిటీస్ ఆడుతూ ఉంటారు. టీవీ ముందు కూర్చున్న మనం అందరం అబ్బా మనకు కూడా ఒక అవకాశం వస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. కోటి రూపాయలు అందించే ఈ గేమ్ షోలో ఇక్కడికి వచ్చే సామాన్య ప్రేక్షకులు అలా కోటి రూపాయలతో ఆడుతూ ఉంటే సెలబ్రిటీలు మాకు కూడా అవకాశం వస్తే ఎంత బాగుంటుంది అని అడుగుతూ ఉన్నారు. అందుకే మీకోసం స్పెషల్ గా సెలబ్రిటీస్ ని ఇన్వైట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ప్రతిరోజు మిమ్మల్ని రకరకాల సీరియల్స్ లో పలకరించే ఆర్టిస్టులు కో అంటే కోటిలో కోటి రూపాయలు సొంతం చేసుకోవడానికి వస్తున్నారు. ఈ రోజు స్పెషల్ గా మీకోసం గోరింటాకు సీరియల్ తో అశేష ప్రేక్షకాదరణని పండించుకుంటున్న జంటను రమ్మందాం. మీ ముందుకు వస్తున్నారు గోరింటాకులో పూజ, that is Shyamala, and గోరింటాకులో డాక్టర్ వికాస్, that is లోహిత్ కుమార్. వెల్కమ్ Shyamala and లోహిత్. హాయ్ హాయ్ హాయ్. హౌ ఆర్ యు? హాయ్. ఎలా ఉన్నారండి? ఫైన్. స్వాగతం. రోజు సీరియల్స్ లో పలకరించేస్తూ ఉంటారు. నిన్ను పూజ అని పిలిస్తే ఎలా ఉంటుంది? చాలా ఆనందంగా ఉంటుంది. డాక్టర్ వికాస్ గారు? డాక్టర్ వికాస్ గా నేను బాగా పాపులర్ అమ్మ. నా అసలు పేరు మర్చిపోయి ఇప్పుడు గోరింటాకు చూసిన తర్వాత అందరు నన్ను డాక్టర్ అనుకుని ఎక్కడికన్నా వెళ్తే ఈ టాబ్లెట్ వేసుకోవచ్చా, మాకు ఇంజెక్షన్ ఇస్తారని అడగడం కూడా మొదలెట్టారు. వండర్ఫుల్. ఆల్ రైట్. మరి మీ ఇద్దరు ఇక్కడికి కలిసి వచ్చారు. కోటి రూపాయలు ఈ ఆట ఆడడానికి వచ్చారు. కోటి రూపాయలు మీ సొంతం అయితే మీరు ఏం చేస్తారు? ముందుగా శ్యామల నువ్వు. నేనైతే సొంత ఇల్లు కట్టుకుంటా. మీరేం చేస్తారు చెప్పండి కోటి రూపాయలు వస్తే? నేను అర్జెంట్ గా ఒక అద్భుతమైన సినిమా చేయాలి. ఒకళ్ళు సొంత ఇల్లు కట్టుకుంటారు, ఒకళ్ళు సొంత సినిమా తీస్తారు. సొంత సినిమా కాదు, సినిమా రైట్. కోటి రూపాయలు మీ సొంతం. దట్ ఈస్ యువర్ శ్యామల. కమ్ పదండి వెళ్ళిపోదాం తీసుకొని. రండి. మీరే. శ్యామల అసలు ఈ ప్రైజ్ మనీ మీకు ఇస్తున్నారు డాబర్ రెడ్ పేస్ట్. కోటి రూపాయలు మీ సొంతం చేసుకోవాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఒక్కసారి గబగబా మీకోసం రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. కోటి రూపాయల ఈ ఆటలో 7 ప్రశ్నలు ఉంటాయి. 7 ప్రశ్నలకి సరైన సమాధానం మీరు చెప్పాల్సి ఉంటుంది. అయితే ప్రశ్నలకి మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒకవేళ కనుక సరైన సమాధానం తెలిస్తే మొత్తం డబ్బు తీసుకెళ్లి దానిపై పెట్టండి. ఒకవేళ మనసులో సందేహం ఏమైనా ఉంటే అప్పుడు మీ డబ్బుని స్ప్లిట్ చేసి దాన్ని పంచి మరొక ఆప్షన్ పై కూడా పెట్టుకునే అవకాశం ఇస్తున్నాం. ఆటలో ఎప్పుడూ ఒక ఆప్షన్ పై మీరు ఖాళీగా ఉంచాలి, దానిపై డబ్బు పెట్టకుండా. మిగతా వాటన్నిటిపై మీరు డబ్బు పెట్టుకోవచ్చు ఒకవేళ సందేహం ఉంటే. కరెక్ట్ ఆన్సర్ అయితే డబ్బు మీదే. రాంగ్ ఆన్సర్ పై ఉంచినటువంటి డబ్బు శాశ్వతంగా మీ చేజారి కిందకి వెళ్ళిపోతుంది. ఆటలో డబ్బు జాగ్రత్తగా అట్టి పెట్టుకోవాలి. అండ్ ఇది చేయడానికి మీ దగ్గర ఉంటాయి కేవలం 60 సెకండ్లు మాత్రమే. సో మీ దగ్గర ఉన్నాయి కోటి రూపాయలు, నా దగ్గర ఉన్నాయి 7 ప్రశ్నలు. లెట్స్ ప్లే వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. ప్రతి ప్రశ్నకి 2 కేటగిరీస్ మిమ్మల్ని పలకరిస్తాయి. మీకు నచ్చిన, మీకు తేలిగ్గా అనిపించిన కేటగిరీస్ మీరు సెలెక్ట్ చేసుకోండి. పదం ఆట మొదలు పెట్టేద్దామా? రైట్. మొదటి ప్రశ్నకి మీకు ఇచ్చే కేటగిరీస్ ఏంటో చూద్దాం. సినిమాలు, అర్థాలు. నాకెందుకు అర్థాల మీద వెళ్దాం. సినిమాలు వద్దు. సినిమాలు అంటే చాలా ఉంటాయి. అది అక్కడ అర్థాలంటే ఇంకా ఉంటాయి అన్న. నేను యాజ్ ఎ సాంస్క్రిట్ పండిట్ చెప్తున్నాను. సంస్కృత పండితువే కదా నువ్వు. సాంస్క్రిట్ పండిట్ని అంటే సాంస్క్రిట్ కి అర్థాలు చెప్పగలను కానీ తెలుగు అర్థాలు ఏం చెప్తారు? తెలుగు పిల్లలు తెలుగు అర్థాలు చెప్పలేకపోతే ఎలా చెప్పమ్మా? నాకేం అర్థం కావట్లేదు. అర్థాలా? పక్క నీ మీద నమ్మకంతో సరే చెప్పండి. అర్థాలు. ఆల్ రైట్. మీరు ఎంచుకున్న కేటగిరీ అర్థాలు. అర్థాలకు సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ అద్దం, కత్తి, సహాయం, త్యాగం. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న తెలుగులో దర్పణం అంటే అర్థం ఏమిటి? అద్దం, కత్తి, సహాయం, త్యాగం. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. తెలుగులో దర్పణం అంటే అర్థం ఏంటి? 60 సెకండ్లు. పక్కనా? తొందరగా అందులో పెట్టండి లేదా డబ్బులు పోతాయి. పక్కనా? లేదా స్ప్లిట్ చేద్దాం. అస్సలు 40 సెకండ్స్. పట్టుకో ఫాస్ట్ గా. 40 సెకండ్స్ ఉంది, త్వరగా. 30 seconds
30 seconds ఉంది, ఏం వరి కాదు. పడకండి, ఇంకా ఉన్నాయి, టైం ఉంది టైం ఉంది, ఏం వరి కాదు. ఇంకా 20 seconds ఉన్నాయి, నిదానంగా పెట్టండి, నీట్ గా పెట్టండి. అన్న పక్కనా ఏ పక్కా ఇది కాకపోతే రేపటి నుంచి నేను తెలుగులోనే మాట్లాడు. 10 9 8 7 6 5 4 3 2 1. ఎందుకు అక్కడ బండిల్స్ ఇంకా వదిలేశారు? అయ్యో నేను చూడలేదు. నేనేమో అక్కడ ఇల్లు కట్టడంలో నేను చూస్తున్నాను, నువ్వు ఇక్కడ వదిలేసినా చూడలేదు నేను. సారీ నేను ఆటలో బయట వదిలేసిన డబ్బులు 4 లక్షలు. మీరు కేవలం టెన్షన్ పడి డబ్బులు మొత్తం సర్దకుండా 4 లక్షలు బయట ఉంచేశారు. ఇవి గేమ్ నుంచి బయటికి వెళ్ళిపోతాయి. తెలుగులో దర్పణం అంటే అర్థం ఏమిటి అంటే, మీరు అద్దంపై ఉంచారు 96 లక్షలు. కత్తి, సహాయం, త్యాగం ఇవేవి కాదు అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీరు ఏమైనా మనసు మార్చుకోవాలి, సందేహం ఉంది అనిపిస్తే కనుక 30 సెకండ్లు అదనంగా టైం ఇస్తాను. క్విక్ చేంజ్ అవసరమైతే క్విక్ గా చెప్పండి, ఎస్ ఆర్ నో అంతే. నో, ఓకే. ప్రస్తుతం అద్దం అని అనుకుంటున్నారు మీరు, పక్కాగా అద్దం మీదే పెట్టారు. అది కరెక్ట్ ఆన్సర్ అయితే గేమ్ లో కంటిన్యూ అవుతాయి. ఒకవేళ కనుక తప్ప ఆన్సర్ అయితే మొత్తం పోతాయి. లెట్ us see, ముందడుగు వేయండి. లెట్స్ see, ఏది టాప్ ఏది డ్రాప్. ఆటలో 96 లక్షలు కంటిన్యూ అవుతున్నాయి. శ్యామల ఏం గెంతావు శ్యామల? ఏదో ఒకసారి గెంతు. ఇదేంటి అన్న మీద నమ్మకమా? లేదు, అంటే దర్పణం అంటే నాకు తెలుసు పక్కన అర్థం అని, కానీ ఏమో ఇవి కూడా అయ్యి ఉండొచ్చేమో. ఇంకా నానా అర్థాలు చాలా ఉంటాయి కదా ఒక్కో పదానికి, సో ఇవి కూడా ఉన్నాయేమో అనుకున్నాను నేను. మీకెందుకు మధ్యలో నమ్మకం తగ్గింది? కొంచెం నమ్మకం అస్సలు తగ్గలేదు, కానీ ఆ 2 ఎందుకు వదిలేసిందని ఆలోచిస్తా ఉన్నాను నేను. కాదు, నేను నిజంగా చూడలేదు అక్క. నేను ఎలా మిస్ అయ్యానో నాకే అర్థం కావట్లేదు. ఇది ఫస్ట్ టైం నేనుండగా అయితే, ఇది ఫస్ట్ టైం చూడ్డు. జనం బయట అంటే ₹1,00,00,000 ఇచ్చిన తర్వాత ఆ ₹1,00,00,000 ప్రతిదీ ఒడిసి పెట్టుకోవాలని చూస్తారు తప్ప 2 అంత అజాగ్రత్తగా అలా ఎలా వదిలేశారు మీరు? యాక్చువల్లీ డాక్టర్ వికాస్ గారు సీరియల్లో ఆవిడకి బ్రెయిన్ డెత్, బ్రెయిన్ డ్యామేజ్ లాంటిది ఏదో ఉంది. ఇక్కడ కూడా అలాంటిది పిచ్చి పడుతుంది మాకు. అంటే మన వంశంలో పిచ్చుందా? లేదు, మరి ఇదే 2 బయట ఉంది తెంగరతనం. ఓకే, డాక్టర్ వికాస్ గారు నిజమైన డాక్టర్ అనుకుంటున్నారు బయట. అంటే నాకు డాక్టర్ అవ్వాలని నేను యాక్టర్ అయ్యాను. ఐఎమ్ సపోజ్ టు బి డాక్టర్. నేను బైపీసీ తీసుకున్నా, డాక్టర్ అవ్వాలి లిటరల్ గా. అందుకని జీవించేస్తున్నారు అక్కడ. కాకపోతే నాకు చాలా ఇష్టం అండి డిసెక్షన్స్ కూడా. ఎంత బాగా చేసానంటే 100 మార్క్స్ స్కోర్ చేసాను డిసెక్షన్స్ లో. అండ్ శ్యామ్లా, నువ్వేం కాబోయే యాక్టర్ అయ్యావు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నటిస్తున్నాను అక్క. సో నాకు వేరే ఏదో అవ్వాలి అన్న కోరిక అయితే ఏం లేదు, ఇది అవుదామన్న కోరిక లేదు. షేక్స్పియర్ ని గుర్తు చేసావమ్మా. మీరు యాంకర్ గా చేసిన ఒక టాలెంట్ హంట్ లో పార్టిసిపేట్ చేసి నన్ను గుర్తు చేయకమ్మా చూసి గుల్లం గంగరాజ్ గారు పిలిచి, ఆ తర్వాత ఇంకా జెమినీ వాళ్ళు నాకు లైవ్ షో యాంకరింగ్ ఇచ్చి ఈ రోజు నన్ను స్టార్ చేసేసారు. అది సంగతి. మరి మీరు SMS చేసే అవకాశం అండి. ఇప్పుడు SMS ఆప్షన్స్ ముందుగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆప్షన్ ఏ కోదండరామిరెడ్డి, బి గోపాల్, సి కె రాఘవేంద్రరావు, డి దాసరి నారాయణరావు. క్వశ్చన్ ఏమిటి కాసేపటి తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం వీళ్ళు ఎక్కడ ఉన్నారో చూడాలి. జర్నీ ప్లీజ్. 96 లక్షల రూపాయలతో మొదటి ప్రశ్న దాటేశారు. రెండో ప్రశ్నలోకి మీరు తెచ్చుకున్నారు 96 లక్షలు. క్విక్ చేంజ్ ఇంకా మీరు ఉపయోగించుకోలేదు. 6వ ప్రశ్న లోపల మాత్రం ఒక్కసారి క్విక్ చేంజ్ ఉపయోగించుకోవచ్చు. లోహిత్ అండ్ శ్యామల, మీ రెండో ప్రశ్నకి కేటగిరీస్: సామెతలు, పదాలు. సామెతలు, పదాలు. నాకు దాని మీద అంత పట్టు. సామెతలు ఎందుకంటే మా అమ్మ నన్ను తిట్టేటప్పుడల్లా బాగా యూజ్ చేస్తారు. ప్రతిసారి ఒక్కో సామెత యూజ్ చేస్తారు. మీ అమ్మ తిట్టారా? అన్ని సామెతలు నీకు తెలుసు? అంటే బేసిక్ గా మనం చేసే తెంగర పనులకు చిన్నప్పటి నుంచి బాగా పడుతూ ఉండేవన్నమాట. సో అన్నగారు ఏమంటారు? అన్నా చెల్లెళ్ళు ఇద్దరు ఒకటే మాటపై ఉండండి. సామెతలు మీరు ఎంచుకుంటున్న కేటగిరీ సామెతలు. సామెతలకు సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూసేద్దాం. పట్టుకునేది ఎవరు?
మోసేదెవరు, లాగేదెవరు, నడిపేదెవరు? ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న. సామెత పూర్తి చేయండి. అందరూ అందలం ఎక్కితే పట్టుకునేదెవరు, మోసేదెవరు, లాగేదెవరు, నడిపేదెవరు? ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. అందరూ అందలం ఎక్కితే పట్టుకునేదెవరు, మోసేదెవరు, లాగేదెవరు, నడిపేదెవరు? పట్టుకునేది ఎవరైతే కాదు. కాదా? కాదు. తొందరగా టైం తక్కువ. అన్ని దీని మీద వద్దు వద్దు, ఎక్కువ దీని మీద పెట్టి తక్కువ దాని మీద పెడదాం. 40 సెకండ్లు ఉన్నాయి ఇంకా. అన్న దీని మీద పెడదాం. కొన్ని లాగేది ఎవరు కూడా డౌట్ నాకు. సో కొంచెం అలా ఉంచేద్దాం చాలు. దాని మీద ఒక 4 పెడదాం. 30 సెకండ్స్ మో. 30 సెకండ్స్ అంటే చూడు. వద్దన్నా వద్దు. అందరూ అందలం ఎక్కితే తొందరగా 20 సెకండ్లు ఉన్నాయి. ఆలోచించి డబ్బులు పెట్టండి. అటు పెట్టండి అన్న. ఆలోచించి డబ్బులు పెట్టండి. ఓకే చూసుకోండి. 10 9 8 7 6 5 4 3 2 1. సామెత పూర్తి చేయండి అని అడిగాము. అందరూ అందలం ఎక్కితే పట్టుకునేదెవరు కాదనుకున్నారు, ఏం పెట్టలేదు. అందరూ అందలం ఎక్కితే మోసేదెవరు కరెక్ట్ ఏమో అని అనుకుంటున్నారు. 58 లక్షలు దానిపై ఉంచారు. అందలాన్ని లాగేదెవరు అని అనుకుని 26 లక్షలు పెట్టారు. అందలాన్ని నడిపేదెవరు అనుకుని 12 లక్షలు పెట్టారు. శ్యామల అండ్ లోహిత్ క్విక్ చేంజ్ కి అవకాశం ఇస్తున్నాను. మనసులో సందేహం ఏమన్నా ఉంటే కనుక 30 సెకండ్ల టైం ఇస్తాను. మీరు డబ్బులు మార్చుకుంటానంటే మార్చుకోవచ్చు. తొందరగా చెప్పాలి. క్విక్ చేంజ్ కావాలా వద్దా? yes or no అంతసేపు ఆలోచించట్లేదు. నో, క్విక్ చేంజ్ వద్దు. రైట్, అదే మాట మీద నిలబడ్డారు. రెండిటిపై భారీ అమౌంట్స్ ని పెట్టారు, ఒకదానిపై మరింత అమౌంట్ పెట్టారు. ముందడుగు వేయండి. ఏది సరైన సమాధానమో ఏది కాదో చూద్దాం. ఏది టాప్, ఏది డ్రాప్? $58 లక్షలతో ఈ బుల్లితెర తారలు మనతో ఉన్నారు. శ్యామల అండ్ లోహిత్ బుల్లితెర తారలు. అందరూ అందలం ఎక్కితే పట్టుకునేదెవరునా, అందరూ అందలం ఎక్కితే మోసేదెవరునా? ముందడుగు వెయ్యండి. ఆటలో మీరు ఉంటే 58 లక్షలతో ఉంటారు, వెళ్ళిపోతే ఏమీ తీసుకోండి. ఏది టాప్, ఏది డ్రాప్? ఎందుకే బాబా డబ్బు, ఎందుకే బాబా ఈ టెన్షన్ ఎందుకు? జర్నీలో ఎక్కడున్నారో ఒకసారి చూద్దాం. ఆటలో ఈ ప్రయాణంలో మీరున్నారు. 58 లక్షలతో రెండో ప్రశ్న దాటి మూడో ప్రశ్నలోకి అడుగు పెట్టేశారు. మూడో ప్రశ్న చాలా జాగ్రత్తగా ఆడండి. మీ మూడో ప్రశ్నకి సంబంధించిన కేటగిరీస్: హీరోయిన్ అవార్డ్స్. హీరోయిన్ ఏమనుకున్నారు మీరిద్దరు అసలు? హీరోయిన్ మీరు ఎంచుకుంటున్న కేటగిరీ హీరోయిన్. మరి ఈ కేటగిరీకి సంబంధించిన మీ ఆన్సర్ ఆప్షన్స్: నిషా, స్మిత, రేష్మ, ఆశ. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: ది డర్టీ పిక్చర్ చిత్రంలో విద్యా బాలన్ నటించిన పాత్ర యొక్క పేరు ఏమిటి? నిషా, స్మిత, రేష్మ, ఆశ. ఆలోచించండి, ఆడండి. టైం స్టార్ట్ అయిపోయింది. సిల్క్ స్మిత క్యారెక్టర్ ఆవిడ చేసింది, అది తెలుసు. డర్టీ పిక్చర్ చిత్రంలో విద్యా బాలన్ నటించిన పాత్ర యొక్క పేరేంటి? సిల్క్ స్మిత క్యారెక్టర్ ఆవిడ చేసింది, తెలుసు. స్మిత, రేష్మ. ఇంకా చూడొచ్చు కదా. నిషా పెట్టండి. ఎంత టైం? 40 సెకండ్స్. దాని మీద ఎందుకు పెడుతున్నావు?
నిషా స్మిత అసలు ఒకసారి చెక్ చేయ ది డర్టీ పిక్చర్ చిత్రంలో విద్యా బాలన్ నటించిన పాత్ర పేరు ఏంటి? నిషా పై మీరు 22 lakhs ఉంచారు, స్మిత పై మీరు 6 లక్షలు మాత్రమే ఉంచారు, రేష్మపై 30 లక్షల రూపాయలు ఉంచారు, అండ్ ఆశాపై ఏమీ ఉంచలేదు. ఇక్కడ మీకు క్విక్ చేంజ్ అవసరమా? క్విక్ గా చెప్పండి, yes or no? No. ఓకే, డన్. నో. ఇప్పుడు చెప్పండి, ది డర్టీ పిక్చర్ చూసారా? నేను చూడలేదు. మీరు చూసారా? విన్నారా? సిల్క్ స్మిత క్యారెక్టర్ చేశారని చెప్పి విన్నాం, కానీ స్మిత గారి క్యారెక్టర్ చేశారని విన్నారు, బట్ స్మిత అనే ఆప్షన్ పై మీరు 6 లక్షలే ఉంచారు. దానికి కారణం ఏంటి? అంటే ఇన్స్పిరేషన్ తో చేసిన సినిమా కానీ క్యారెక్టర్ నేమ్ అదే పెట్టి ఉండరని ఒక ఇది. స్మిత అని పెట్టి ఉండరు అని ఏదో చిన్న డౌట్. మరి నిషాపై మీరు ఉంచారు 22 lakhs, రేష్మపై 30 లక్షలు, ఆశపై ఏమీ పెట్టలేదు. అంటే తెలుగులో డబ్ అయినప్పుడు టీవీలో ప్రోమోస్ వచ్చినప్పుడు రేష్మా అని విలన్ ఏదో డైలాగ్ చెప్పిన అట్టు విన్నాను. మీకు అస్సలు ఐడియా లేదా లోహిత్ గారు దీని గురించి? సినిమాకి సంబంధించిన న్యూస్లు చదువుతూ ఉంటారు, చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి కదా, అలాంటిది ఏమన్నా మీరు విన్నారా? ఈ సినిమాకి సంబంధించిన కాంట్రవర్సీస్ తెలుసు. స్మిత గారి లైఫ్ హిస్టరీ చేస్తుంటే సమేత కోర్టులో కేసు కూడా వేశారు, అంతా జరిగింది. బట్ అందుకే క్యారెక్టర్ కి స్మిత అన్న పేరు పెట్టరేమో అన్న ఒక ప్రగాఢమైన నమ్మకంతో. ఆ ప్రగాఢమైన నమ్మకం మిమ్మల్ని ముంచుతుందా ఏం చేస్తుందో చూద్దాం. ముందడుగు వేయండి. ఏదో ఒకటి అవుతుందబ్బా. ఏది టాప్ ఏది డ్రాప్ మనం చూద్దాం. I said it.